పద్మశ్రీ ఈమని శంకర్ శాస్త్రి గారిని జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఘట్టం ఇది. ఆ మహానుభావుడు వీణావాద విద్వాంసుడిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో, ఒక నాదయోగిగా ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నాడో వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ ఇంతమంది మహిళా మూర్తులు మేము వీణా విద్వాంసులుగా ఉన్నామని చెప్పని చాటుకోవడానికి అన్నట్టుగా వారి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించినందుకు ఒక్కొక్కరికి పెద్దవాళ్ళకందరికీ కూడా నమస్సులు, చిన్నవారికి ఆశీస్సు. వరప్రసాద్, కళ్యాణి గారు వారి ఇరువురు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలి, ఆశీర్వదించాలని చెప్పి అన్నప్పుడు చాలా పొంగిపోయాను నేను. ఎందుకంటే ఇంతమంది ఎలా చేస్తారు, ఎలా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు, రవీంద్ర భారతి ఎంతగా మారుమోగుతుంది ధ్వనితో అని చెప్పి అనుకున్నప్పుడు ఇందులోకి ప్రవేశించగానే ఆనందకరమైనటువంటిది ఏంటంటే అట్టహాసంగా నిర్వహింపబడినటువంటి కూర్చునేటువంటి సన్నివేశం, వాళ్ళ యొక్క సీటింగ్ అరేంజ్మెంటే చాలా గొప్పగా చేసినందుకు నిర్వాహకులకు నేను ముందుగా అభినందిస్తున్నాను. నిజమే, 50 ఏళ్ల పైన వాళ్ళు, 60 ఏళ్ల పైన వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా గమనిస్తున్నాం. మనం కూర్చోవడం కష్టమే, గంట సేపు దాకా, గంట పైగా. కానీ వారిలో ఉండేటువంటి ఆ కళా కృష్ణ ఏదైతే ఉందో, కళాత్మకత ఏదైతే ఉందో అదే వారిని అలా కూర్చొని పెట్టేసేసి వీళ్ళను వాయించేట్టుగా చేసింది. వరప్రసాద్ గారి మధ్యలో వ్యాఖ్యానం చేస్తూ దీన్ని మరింతగా సుసంపన్నం చేసినందుకు వారికి నమస్కారాలు. నిజంగా వీణావాదన అని చెప్పంటే ఈమని శంకర్ శాస్త్రి గారి పేరు తలుచుకున్నాం. ఈమని శంకర్ శాస్త్రి గారి యొక్క కూతురు పేరు కళ్యాణి. ఇవాళ డాక్టర్ కళ్యాణి ఆ కళ్యాణి రూపంలో ఉండాలనేటువంటి రీతిలో నాకు కనిపిస్తూ ఉంది. గత 50 ఏళ్ళుగా సాంస్కృతిక అనుబంధం కలిగినటువంటి నాకు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే చూడముచ్చటగా ఉంది. రవీంద్ర భారతితో నాకు ఉండేటువంటి అనుబంధం గత 50 ఏళ్ళుగా, 50 ఏళ్ళ ఈ దృశ్యంలో ఇవాళ దృశ్యం అపురూపంగా ఉంది. నిర్వహించిన వాళ్ళకి, మా మానస థియేటర్స్ వాళ్ళకి కానీ, దివ్య సంస్థ వాళ్ళకి కానీ మరొకసారి నా అభినందన తెలుపుకుంటూ, వీణానాదంలో కళ ఉంటుంది. గాయకుడికి గొంతు కంఠంలో ఉంటుంది. ఈ వీణావాద విద్వాంసులకు వారి యొక్క గొంతు వీణలో ఉంటుంది. అందుకనే వారు అన్నారు గరుడగమన అని చెప్పని. క్షణంలో పట్టుకుని ఆ జగద్గురు శృంగేరి స్వామి వారి యొక్క గరుడగమన కానీ ఎంత అందంగా, ఆనందకరంగా వీణ మీద వాయించాడో చూస్తే ఉడుకుతం అయిపోయాం మనం అందరం కూడా. మీరందరూ కూడా కళాభిమానులే కాబట్టి మీ పనులు వదిలిపెట్టుకుని ఈ కార్యక్రమానికి వచ్చి వీక్షించడమే కాకుండా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి అలా వీణావాదం వింటూ ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు కాదు, ఎన్ని నిమిషాలైనా కానీ అలాగే టైం గడిచిపోయేటువంటి స్థితిని కల్పించినటువంటి కళాకారులకు, కళాకారులకు, నిర్వాహకులకు, మా నరేందర్ కూడా నేను శుభకామనలు చెప్తా ఉన్నాను. యువకుడు ఆయన మాట్లాడితే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వాళ్ళ గురించి చెప్తారు, బాలకృష్ణ గురించి చెప్తారు. నిజమే, వాళ్ళని కూడా చాలా గొప్పగా సత్కరించుకున్నటువంటి సన్నివేశం. కానీ ఇంతమంది అమ్మలు, ఇంతమంది తల్లులు, ఇంతమంది మహిళలు, ఇంతమంది పిన్నలు, ఇంతమంది స్త్రీమూర్తులు వచ్చి రవీంద్ర భారతిలో మేము కార్యక్రమం చేస్తామని చెప్పి అన్ని మర్చిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే వాళ్ళ మనం కూడా మన కళాకారులను చాలా వేదికలు పెరగాల్సిన అవసరం. ఈ వీణానాదంలో మనకు గులాబీ రెక్కల రెపరెపలు వినవస్తాయి, గుర్రపు డెక్కల చప్పుళ్ళు వినవస్తాయి, ధనంజయ ధనుష్ఠ హుంకారాలు వినవస్తాయి, పర్జన్య గర్జనలు వినవస్తాయి. వాయించే వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి మనం చూస్తాం. ఈ ఇంతమందిలో అంతమంది యొక్క పేర్లను నాకు తెలియకపోవచ్చు, కానీ కొంతమంది పేర్లు నేను విశేషంగా గమనించింది ఏంటంటే, ఒక ఆద్యం ఉంది ఇందులో, ఒక దివ్యం ఉంది ఇందులో, ఒక లాస్యం ఉంది ఇందులో, ఒక శ్రీవిద్య ఉంది ఇందులో, ఒక శ్రీముఖి ఉంది ఇందులో. ఇంతమంది వచ్చి మనందరూ కూడా ఆనందింపజేస్తున్నందుకు కళాకారులకు మరొకసారి నా అభినందనలు. వారికి వారిలో ఉండేటువంటి సమస్యకి అభివాదం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వరప్రసాద్ గారికి, వారి బృందానికి, సంస్థ వారికి, మా బండ రామచంద్రరావు గారికి, మా మానస ఆర్ట్ థియేటర్స్ని రఘుశ్రీ గారు, ఉమ్మడి సింధు రాఘవరావు గారికి, వారికి అందరికీ కూడా ఇంత పొద్దునైనా సరే మీరు విచ్చేసి మీరు ఆచరించినందుకు మీకు కూడా సభాముఖంగా నమస్కారం తెలుపుకుంటూ, గొప్ప అవకాశాన్ని ఇచ్చి నాకు ఇందులో పాల్గొనేటువంటి స్థితిని కల్పించినటువంటి నిర్వాహకులకు మరొకసారి నా ఆశీస్సులు, నా 5-10 చేస్తూ సెలవు. ఓంకార పందరశుకి ఉపనిషద్ ఉద్యానకేళి కలకంఠి
ఆగమ విపిన ఆర్యాం అంతర్విభావే భూమి సకల చరాచర జీవరాశికి సమస్త భూతకోటికి ఆధారం భారతీదేవి. అలాంటి భారతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఎంతమంది అమ్మవారు ఉన్నారో ఈ వేదికలో అంతమంది అమ్మవారు ఆచార్యవారు. ఒకసారి చప్పటి ద్వారా ఈ వీళ్ళందరినీ కూడా మీరు అభినందించి ఆశీర్వదించాలి. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి కళ్యాణి వాళ్ళ సహకారంతో, మానస వారి సహకారంతో ఇవాళ ఇంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం లాంటి వేదికలో గౌరవ పెద్దలు మా గురువుగారు నా ప్రగతిలో సింహభాగం రమణాచార్య గారి ఆశీర్వాదంతో ఇవన్నీ నిజంగా మనము సాక్షాత్తు ఆ సరస్వతి సదనంలో ఉన్న అనుభూతి కలిగించారు. కీర్తన సెలెక్షన్ కూడా బాగుంది ఆచార్య వారు. ఈ పాశ్చాత్య సంగీతాన్ని కూడా వీణలో మేళవించినటువంటి చిరంజీవులందరినీ కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తాను. భారతీయ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. జ్ఞాన సరస్వతి ఆశీర్వాదం ఉంటే ఏది కరువు లేదు. అందుకే నేను చాలా కాలం 4 సంవత్సరాలు అన్య ప్రపంచానికి సంబంధం లేకుండా రాసర సరస్వతి సన్నిధిలో ఉన్న ఆ అనుభూతి ఇవాళ నాకు కలిగింది. అలాంటి అనుభూతి కలిగించినటువంటి లక్ష్మీ సౌభాగ్యకి చిరంజీవులందరూ అభినందిస్తూ ఇంత కార్యక్రమానికి సమన్వయకర్తలు ఉన్నటువంటి గౌరవనీయులు బింగి నరేంద్ర గారు కానీ మా ప్రసాద్ అందరినీ అభినందిస్తూ, ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి ఒక పేరు చెప్తే ఇంకో పేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఎన్ని పూజలు చేసినా గణపతి పూజ చేస్తేనే ఉంది, ఎన్ని కార్యక్రమాలు వచ్చినా ఎంతమంది వచ్చినా రమణాచార్య గారు వస్తేనే దానికి శోభ. అలాంటి రమణాచార్య గారికి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మక ఇలాంటి రవీంద్ర భారతి జరగాలని, జరిగే శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతను పరదేవత కలిగించాలని కోరుకుంటూ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శేవేంద్రియే ప్రతిష్టతి. ప్రసాద్ గారు ఎవరు పిలుస్తున్న కృష్ణ శ్రీమతి ఝాన్సీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మీనాక్షి శ్రీనివాస్ గారు వేదికను అనుమతించాలి. అలాగే శ్రీ టి రామదాస్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. గోవిందరాజు సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయవాడ మ్యూజిక్ కాలేజ్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవతల అలంకారంలో ఉన్న వాళ్ళందరూ కూడా మధ్య భాగంలో ఉండవలసిందిగా ప్రార్థన. ఓం మంగళే జన్మధారిణా కిందమే గవత్యదా సౌభాగ్యవత్తే దత్తాయాధా త్వన్యపరేతనా హిరణ్యలోపత్య హిరణ్యధంద్రగమానరాధ్యేతి హిరణ్యవర్ణః హిరణ్యయా పర్యవనే సత్యా హిరణ్యదారుదచ్చన్నమత్తై ప్రణో దేవి సరస్వతే మాతే ధర్మజనేపదే తేనామయి యాభా పద్మాసనస్థా విపులగడదరే పద్మవత్రాయతాఖ్యే గంభేరా భక్తరాభక్తరధరణమిదా సుప్రవత్కోత్తరేయా మే దివ్యేత్రేంద్రమణగ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 ణg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 णg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 
సర్వమాంగళ్యయుక్తాం. అయ్యా నేను నుంచుంటా బాగా రీతిగా అలవాటు మీరు తీసుకోండి బాగా అలవాటు. ఓం ఏదత్కామగాయన్హాస్తే
జననానం భవతి తదాయ పురుషత్తమేంద్రియ ఆయత్యేనేంద్రియే ప్రతిష్టతి. బ్రాహ్మణుడు చదువుతున్నప్పుడు సభాంగంగా చెబుతున్నా, వెనక్కి రండి ముందుకు రండి అని చెప్పద్దు. ఈ టాలెంట్ ఉంటే మీరు కావచ్చు. మన